ఇప్పుడు తెలంగాణ రాజకీయాల మీద ఫోకస్ చేద్దాం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పరిణామాలు చక్కచక్క జరిగిపోతున్నాయి. నిన్న రహస్యంగా భేటీ అయిన మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, వేముల వీరేశం, మందుల సామ్యుయల్, లక్ష్మీకాంతరావులు సీఎంని క్యాంప్ ఆఫీసులో కలిశారు. క్యాబినెట్లో తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కొంతకాలంగా క్యాబినెట్లో మాదిగలకు అవకాశం కల్పించాలంటూ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం ఢిల్లీ వెళ్లాలని వారంతా నిర్ణయం తీసుకున్నారు. రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవబోతున్నారు. క్యాబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కేలా సిఫార్సు చేయాలంటూ నిన్ననే మీనాక్షి నటరాజన్ని కోరారు. ఇవాళ తనను హైదరాబాద్లో కలవాలంటూ వారికి ఆమె సూచించారు. ఇక హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకున్న మీనాక్షి నటరాజన్ సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈసారి తమకు కేబినెట్లో బెర్త్ దక్కేలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు. మా కరెస్పాండెంట్ ప్రభాకర్తో మాట్లాడదాం లైవ్లో. ప్రభాకర్, ప్రస్తుతం మీనాక్షి నటరాజన్తో ఎమ్మెల్యేలు కలుస్తున్నారా? ఏమంటున్నారు? వారి వర్షన్ ఏంటి? హైదరాబాద్లో ఒక పొలిటికల్ హీట్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. మొన్న సీఎం అట్లాగే పీసీసీ చీఫ్ ఢిల్లీ పర్యటన తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అటు మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఇటు పీసీసీ కార్యవర్గ విస్తరణ కావచ్చు, ఈ రెండింటిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఈరోజు మీనాక్షి నటరాజన్తో పార్లమెంటు స్థాయిలో పార్లమెంటరీకి సంబంధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు 10 నిమిషాల పాటు 1-to-1 కలుస్తున్నారు. ఇప్పటికే కొంతమంది మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కానీ, లేకపోతే రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పోటీ చేసిన అభ్యర్థులు కానీ వీళ్ళందరూ కూడా 1-to-1 మీనాక్షి నటరాజన్తో కలుస్తున్నారు. దాంతోపాటు దీనికన్నా ముందు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ జూబ్లీహిల్స్లో సీఎంతో భేటీ అయ్యారు. నిన్న ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత కూడా పరిణామాలు చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఖర్గే అపాయింట్మెంట్ అడిగారు. ఈరోజు సాయంత్రానికి ఈ 6 ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్ళినట్టుగా సమాచారం. ఇప్పటికే అక్కడ భేటీ అయిన తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంట్లో కలిశారు. మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం గురుకులాలకు సంబంధించిన అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొంటున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి కలుస్తున్నారు. సో మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పు, ఈ రెండింటి నేపథ్యంలో వరుస సమావేశాలు అయితే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రైట్ ప్రభాకర్.